కూటమి ఎమ్మెల్యేలు కాస్తంత డీలా పడ్డారు. జగన్మోహన్ రెడ్డి బాయ్‌కాట్ చేసి బయటకు వచ్చేస్తా ఉంటే. ఎందుకంటే అందరూ ప్రిపేర్డ్‌గా ఉన్నారు వైసీపీని ఎండగట్టడానికి. అయినా సరే వాళ్ళ పనేమి మానలేదు. బయటకు వచ్చేసినా సరే వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్స్ లేదని జర్నీలో ఎక్కడో ఉంది. ఇలాగ తక్కువ మంది ఎమ్మెల్యేలకి ఈయనకి ప్రతిపక్ష హోదా కావాలంటే అక్కడికెళ్ళి తీసుకెళ్ళండి అన్నారు. అంతే తప్ప ఇక్కడ ఎక్కడా లేదు అని చెప్పారు. అంటే ఎవరు తగ్గలేదు ఎక్కడా కూడా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఇంక రేపటి నుంచి ఇంకా ఉంటాయి. సభ మొదలైన తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంకా మాట్లాడుతూ ఉంటారు. సభ అయ్యే వరకు ఖచ్చితంగా వైసీపీని విమర్శిస్తారు, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారు. వాళ్ళ వల్ల ఇలా అయిపోయిందంటారు. బడ్జెట్ సమయంలో కూడా బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా వైసీపీ వల్లే, గత ప్రభుత్వం వల్లే ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తుంది, ఇలాంటి కేటాయింపులు కామన్గా చెప్తూ ఉంటారు. అందులో నో డౌట్. కాకపోతే ఇక్కడ జగన్ ఎదురుగా, అంటే జగన్ సభలో ఉండగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు సభలో ఉండగా వాళ్ళని ఢీకొట్టాలి, వాళ్ళ మీద మాటలతో దాడి చెయ్యాలి అని ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళు బాయ్కాట్ చేయడంతో, వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవడంతో డేలా పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఛాన్స్ మిస్ అయిపోయారు అనేది. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేలు ఈసారి కొత్తగా వచ్చారు, అడుగు పెట్టారు లోపల. ఇంతకుముందు ఒక ఆయనే వచ్చాడు, ఆయనేమో వైసీపీ తరఫున కూర్చున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈసారి ఫస్ట్ టైం జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి వైసీపీని వాళ్ళు కూడా బలంగా విమర్శించుండేవారు, వాళ్ళు కూడా బలంగా ప్రశ్నించుండేవారు. ఆ ఛాన్స్ జగన్ గారు ఇవ్వలేదు. లేదు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడింది అదే కదా, 11 మంది ప్రతిపక్ష హోదా ఇచ్చి 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే శక్తి లేదా అనేది గొప్ప పాయింట్ రేజ్ చేశారు ఆయన. ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు అనుకుంటా గొప్ప పాయింట్ రేజ్ చేశారు. అంటే మాకు హోదా ఇచ్చి కూర్చోబెట్టుకునే ఓపిక లేదా అని చెప్తున్నారు ఒక రకంగా. ఇది అంటే వాళ్ళు ఎలాగా హోదా ఇచ్చే ఉద్దేశం లేదు అంటే దాని అర్థం ఏంటి? హోదా ఇస్తే మేము మాట్లాడే మాటలు దాడిని తట్టుకోలేక వాళ్ళు హోదా ఇవ్వట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి మాకు లోపలికి ఛాన్స్ ఇవ్వట్లేదు, అందుకే మేము బాయ్‌కాట్ చేసాం అనేది. ఒక రకంగా కూటమి ఎమ్మెల్యేలు ఉండుంటే కనుక, అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఉండుంటే కూటమి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఢీకొని ఉండేవారు, మాటల దాడి జరిగి ఉండేది. ఆ ఛాన్స్ అయితే మిస్ అయ్యారు.